హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే పన్నీర్ కర్రీ చేస్తున్నాను. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇది చాలా సింపుల్ రెసిపీ. ముందుగా అయితే కొంచెం బటర్ తీసుకొని దానిలో పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. జ్యూసీ జ్యూసీగా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఫ్రై అయిపోయాయి కదా, పన్నీర్ అయితే తీసేయాలి. అదే ప్యాన్లో 2 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనిలో 2 లవంగం మొగ్గులు, దాల్చిన చెక్క అయితే వేసుకున్నాను. 2 ఆనియన్స్ స్లైసెస్గా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద సైజు టమాటా అయితే నేను వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం ఇంకా పొట్టు తీసిన వెల్లుల్లి అయితే వేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఇవైతే ఇంకా గ్రైండ్ చేసాడమే. ఇది చాలా ఈజీ ప్రాసెస్, మీకు కూడా నచ్చుతుంది, ట్రై చేయండి. దీనిలోనే జీడిపప్పు కూడా వేసుకున్నాను. అదైతే ఇంకా గ్రైండ్ చేసాడమే. అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మనం ముందు ప్రిపేర్ చేసాం కదా ఆనియన్ టమాటో పేస్టు, అదైతే వేసుకోవాలి. అదైతే ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దానిలోనే చిటికెడు పసుపు, తగినంత సాల్ట్, ఇంకా కారం అయితే వేసుకోవాలి. అవైతే కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం అయితే ఫ్రై చేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ అయితే వేసుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది. తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మన కర్రీ రెడీ అయిపోతుంది. చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఎవరు చేసినా ఈ కర్రీ బాగా వస్తుంది, ఈజీగా అయిపోతుంది. ఎవరైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర వేస్తే సరిపోతుంది. కలర్ఫుల్గా ఉంది కదా.